ఓం నమో వెంకటేశాయ. శ్రీవత్సహారమకుటాంగదభూషితాంగం శ్రీభారతీ విధృతచామరవీజ్యమానం శ్రీనాయకం శివవిరించినుతాంఘ్రిపీఠం శ్రీరామచంద్రమనిశం శరణం భజేహం. శ్రీవత్సాది హారముల చేతను గదాది ఆయుధముల చేతను అలంకృతుడై శోభించువాడు, బ్రహ్మాది సమస్త దేవతల చేత కీర్తింపబడువాడు, శ్రీనాయకుడు అయినటువంటి శ్రీరామచంద్రునికి నమస్కరిస్తూ తదభిన్న స్వరూపుడైనటువంటి ఆ శ్రీనివాసుని యొక్క దివ్య అనుగ్రహ విశేషం చేత సమస్త మానవాళికి ధర్మ తత్పరతను సకల కార్యసిద్ధిని చేకూర్చాలన్నటువంటి సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండ ప్రవచన పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 375వ రోజులకు ప్రవేశించాం. ఈ కార్యక్రమంలో ముందుగా అన్నమాచార్యుల వారి సంకీర్తన అయినటువంటి మిక్కిలి మేలుది అలమేలు మంగ అనేటటువంటి సంకీర్తనను కుమారి లక్ష్మీరాజ్యం గారు, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు వారి బృందం యొక్క సహకారంతో ఆలపిస్తారు. శ్రవణం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. అక్కరతో నేను
తచనవీయగాను మేలములాడేని అలమేలు మంగ ఈలీల వెంకటేశుడింత చనవీయగాను మేలములాడేని అలమేలు మంగ ఈలిన నీరతులలో ఇదే తన నీరు పిల్ల ఈలిన నీరతులలో ఇదే తన నీరు పిల్ల ఆలోచనలు చేసి అలమేలు మంగ ఈలిన నీరతులలో ఇదే తన నీరు పిల్ల ఆలోచనలు చేసి అలమేలు మంగ మిక్కిలి మేలుది అలమేలు మంగ అక్కరతో నేను జోచి అలమేలు మంగ మిక్కిలి మేలుది అలమేలు మంగ అక్కరతో నేను జోచి అలమేలు మంగ మిక్కిలి మేలుది మిక్కిలి మేలుది మిక్కిలి మేలుది అలమేలు మంగ. సంకీర్తనను ఎంతో చక్కగా శ్రవణం చేశాం. ఇక ఇప్పుడు శ్రీ గురుధ్యాన పూర్వకంగా సంకల్ప వాక్యాలను అందరము కలిసి పలుకుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. శ్రీ గురుధ్యానం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాసధ్యానం. శ్రీవేంకటాద్రినిలయః కమలాకాముకః పుమాన్ అభంగురవిభూతిర్నః తరంగయతు మంగళం. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తాధివ్యాధీనాం నివారణార్థం భారతవర్షే విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధీత్యాది సర్వశుభఫలప్రాప్త్యర్థం ధర్మాచరణద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం ఉద్యోగార్థినాం సముచితోద్యోగప్రాప్త్యర్థం దంపతీనాం అనుకూలదాంపత్యసిద్ధ్యర్థం సంతానస్య పితృవాక్యపరిపాలనానుకూల బుద్ధిప్రచోదనార్థం సకలకార్యసిద్ధ్యర్థం గోసంరక్షణార్థం చ
श्रीमद्वाल्मीकि रामायणे अयोध्याकाण्डे यथाशक्ति श्लोकव्याख्यानपुरःसरम् 47 सर्गश्लोकपारायणम् तथा श्रीधन्वन्तरि मन्त्रपारायणं च अन्योन्यसाहाय्येन आचार्यमुखेन करिष्यामहे। श्रीवाल्मीकि प्रार्थना कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकि कोकिलम्। श्री आञ्जनेय प्रार्थना मनोजवं मारुततुल्यवेगम् जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठम् वातात्मजं वानरयूथमुख्यम् श्रीरामदूतं शिरसा नमामि। श्रीरामायण प्रार्थना वाल्मीकिगिरिसम्भूता रामसागरगामिनी पुनातिभुवनं पुण्या रामायण महानदी। श्रीराम प्रार्थना अयोध्याक्षेतु गुर्वर्धे त्यक्त्वा राज्यं गिरौ वसन् पादुके भरतायादात् स रामः शरणं मम। श्रीरामचन्द्र परब्रह्मणे नमः। अथ श्रीमद् रामायणे आदिकाव्ये अयोध्याकाण्डे 47 सर्गः। శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. శ్రీరామాయ నమః. యో నః సదా పాలయతి పితా పుత్రాని వౌరసాన్ కథం రఘూణాం సశ్రేష్ఠః త్యక్త్వా నో విపినం గతః. తమసా నదీ తీరంలో అయోధ్యానగరం నుండి తమతో వచ్చిన వారందరూ కూడా నిదురించి ఉండగా తెల్లవారుజామున వారందరినీ విడిచి రాముడు తమసా నదిని దాటి అవతలి ఒడ్డుకు వెళ్ళిపోయాడు. మరి ఆ తర్వాత తెల్లవారుతుండగా లేచినటువంటి వీరందరూ కూడా రాముడు కనిపించగా అన్ని చోట్ల కూడా వెతుకుతూ ఎక్కడ రాముని యొక్క జాడ కనిపించకపోయేటప్పటికీ అయ్యయ్యో ఈ పాడు నిద్ర ఎంత పని చేసింది, ఇంద్రియములకు వశమైపోయి నిద్రకు వశమైనటువంటి మనకు ఈ విధంగా రాముడు దూరం అయ్యాడు కదా, నిద్ర ఎంత చెడ్డది అని ఆ నిద్రను తిడుతూ, అయినప్పటికీ కూడా రాముడితో వెంటబడి వచ్చినటువంటి మనల్ని విడిచిపెట్టేసి రాముడు ఎలా వెళ్ళిపోతాడు? పోనీ రాముడి లక్షణమే ఇది అని అనుకుందాము అంటే రాముడిలో ఉన్న లక్షణం ఆశ్రితులను ఎవరిని కూడా విడిచిపెట్టకపోవడం, ఆశ్రిత సంరక్షణమే రాముని యొక్క దీక్షగా ఉన్నటువంటి శ్రీరాముడు ఈనాడు మనల్ని ఎలా విడిచిపెట్టి వెళ్ళగలడు అని అంటున్నాడు. అనుకుంటూ అంతేలే, భగవంతుణ్ణి ఆశ్రయించినప్పుడు ఆయన మీద పరిపూర్ణమైనటువంటి మనస్సు లగ్నం చేసినటువంటి వారికే భగవంతుడు ప్రాప్తిస్తాడు. కానీ ఊరికినే వెంటబడి వచ్చి మనస్సుని మరో విధంగా ఉంచుకుంటే, అంటే అన్యమనస్కంగా లేకపోతే అనవధానంగా కనుక ఉన్నట్లయితే భగవంతుని యొక్క అనుగ్రహము ఏ విధంగా మనకు లభిస్తుంది అని అన్నారు. అంటూ మరి ముండకోపనిషత్తులో చెప్పినట్లుగా తమ తమ ధర్మాలను, ఆశ్రమ ధర్మాలను
పాటిస్తూ భగవంతుణ్ణి ఆశ్రయించేటటువంటి వారిని, తమ కర్తవ్యాలను పాటిస్తూనే భగవంతుణ్ణి ఆశ్రయించేటటువంటి వారిని, సావధానంగా భగవంతుణ్ణి ఆశ్రయించే వారిని మాత్రమే భగవంతుడు అనుగ్రహిస్తాడు. మిగతా వారికి భగవద్ అనుగ్రహం ఎలా కలుగుతుంది? అనవధానంగా ఉండేవారికి భగవత్ ప్రాప్తి కలుగుతుందా అని వాళ్ళందరూ కూడా ఒకంత తమలో తాము నిందించుకుంటూనే మరొకింత అయినప్పటికీ రాముడు మనల్ని ఎలా విడిచిపెట్టి వెళతాడు? మనం నిద్రపోతుంటే మనల్ని నిద్ర లేపైనా తీసుకువెళ్ళాలి కానీ విడిచిపెట్టి ఎలా వెళ్ళగలుగుతాడు అని చెప్పి ఇలా అనుకుంటున్నారు. మరి ఇక్కడ వారు నిద్రపోవటం వలన రాముడికి వెళ్ళేటటువంటి అవకాశం అనేది వచ్చినది. అంటే రాముడు వారిని విడిచిపెట్టి వెళ్ళడానికి ఆ అవకాశం ఇచ్చినటువంటి వాళ్ళు వారే. కావుననే రాముడు వెళ్ళగలిగాడు. అలా కాకుండా సావధానంగా రాముడినే పట్టుకుని ఉన్నట్లయితే, మేలుకుని ఉన్నట్లయితే రాముడు వెళ్ళేవాడు కాదు కదా. మరి వారు రాముడిని తలుచుకుని ఈ విధంగా రాముని గుణములను తలుచుకుంటూ అలాగా పరిపరి విధాలుగా బాధపడుతూ, యహ సదా పితా ఔరసాన్ పుత్రానివా, ఏ రామచంద్రమూర్తి అయితే ఎల్లప్పుడూ కూడా ఒకసారి మరొకసారి, ఒక కాలంలో మరొక కాలంలో అని లేదు, ఎప్పుడూ కూడా తండ్రి తన పుత్రుణ్ణి, ఔరసపుత్రుణ్ణి, తన సొంత కొడుకుని ఏ విధంగా అయితే కాపాడుకుంటాడో ఆ విధంగా మనల్ని ఎప్పుడూ కూడా వీడనటువంటి వాడు, మనల్ని కాపాడటమే దీక్షగా కలిగినటువంటి వాడైన రామచంద్రమూర్తి ఎవరైతే పాలిస్తున్నాడో రామచంద్రమూర్తి, ఆయన రఘూణాం శ్రేష్ఠ సహా, రఘువంశ శ్రేష్ఠుడైనటువంటి ఆ స్వామి నహ త్యక్వా కథం విపినంగత, మనల్ని విడిచిపెట్టి అడవిలోకి ఎలా వెళ్ళిపోతాడండి? ఎందుకు అంటే తండ్రి బిడ్డని విడిచిపెట్టి వెళ్ళిపోతాడా? బిడ్డ ఒకవేళ ఎటైనా వెళుతున్నప్పటికీ కూడా, మార్గం తప్పుతున్నప్పటికీ చెయ్యి పట్టుకుని తీసుకురావలసినటువంటి వాడు. మార్జాల కిషోర న్యాయము, మర్కట కిషోర న్యాయము అని చెప్పి అంటారు. ఇక్కడ రెండు రకాలు. మార్జాల కిషోర న్యాయము అని అంటే పిల్లి తన పిల్లలని తన నోట కరుచుకుని తానే మరొక చోటకి తీసుకువెళుతూ ఉంటుంది. ఆ పిల్లలు పడకుండా చూసుకోవటం, తన దంతముల వల్ల ఆ పిల్లలకు గాయము కాకుండా చూసుకోవటం, ఇదంతా కూడా ఆ పిల్లి యొక్క బాధ్యత. అంటే తాను బాధ్యత వహించి తనను ఆశ్రయించినటువంటి వారు, తనవారు అనుకున్న వారిని, వారి మీద పూర్తి బాధ్యతతోటి వారిని మరొక దరికి చేర్చడం అనేది బాధ్యతగా స్వీకరిస్తే దానిని మార్జార కిషోర న్యాయము అన్నారు. ఇక మర్కట కిషోర న్యాయము, మర్కటము అంటే కోతి. ఆ కోతి పిల్ల తల్లిని పట్టుకుని ఉంటుంది. ఆ కోతి ఈ కొమ్మ నుంచి ఆ కొమ్మకు ఎగురుతూ ఉంటుంది, మరొక చోటకి వెళుతుంటుంది, మరొక చోటకి వెళుతూ ఉంటుంది. కానీ ఆ కోతిని విడవకుండా పట్టుకొని ఉండవలసిన బాధ్యత, పడిపోకుండా పట్టుకొని ఉండవలసినటువంటి బాధ్యత ఆ పిల్లదే అవుతుంది తప్ప తల్లిది కాదు. దీన్ని మర్కట కిషోర న్యాయము అని అంటారు. అంటే ఏమిటి? తన వెంట వచ్చేవారిని, వారి బాధ్యతకు వారిని వదిలేసి తీసుకురావటం అనేది మర్కట కిషోర న్యాయం అయితే, తన వెంట వచ్చేవారిని తానే బాధ్యత వహించి వారు మరొక మార్గంలో వెళుతున్నప్పటికీ వారిని ఒడిసి పట్టుకుని దరికి చేర్చడం ఏదైతే ఉందో ఇది మార్జార కిషోర న్యాయము అని అన్నారు. మరి తండ్రి బిడ్డల విషయంలో మార్జార కిషోర న్యాయమే ఎవరైనా సరే వ్యవహరిస్తారు తప్ప, నన్ను పట్టుకుంటే నేను తీసుకువెళతాను, నన్ను పట్టుకోకపోతే వదిలేస్తాను అని ఏ తండ్రి కూడా అనడు కదా. ఒకవేళ పిల్లవాడు వదులుతున్నా తండ్రే పట్టుకుని తీసుకువెళతాడు కదా. మరి అందుకనే ఇక్కడ వీళ్ళు అంటున్నారు ఏమని, ఏ రామచంద్రమూర్తి అయితే ఎల్లప్పుడూ కూడా పితా ఔరసాన్ పుత్రానివా, తండ్రి తన సొంత కొడుకులాగా, ఔరసుడైనటువంటి పుత్రునిలాగా అన్నాడు ఇక్కడ. అటువంటి ఔరసుడైనటువంటి పుత్రుణ్ణి ఏ విధంగా అయితే ఎల్లప్పుడూ విడవకుండా చెయ్యి పట్టుకుని మరి దరి చేర్చుతాడో, చెయ్యి పట్టుకు మరి తీసుకువెడతాడో, అలాగా ఎల్లప్పుడూ మనల్ని కాపాడే రామచంద్రమూర్తి ఈనాడు మాత్రం ఎందుకు వదిలేశాడు అనుకుంటున్నాడు. ఇక్కడ ఔరసపుత్రుడు అని చెప్పడంలో ఉద్దేశ్యం ఏమిటి అంటే, పుత్రుడు అని చెబితే సరిపోతుంది కదండి, ఔరసపుత్రాలని చెప్పడం ఉద్దేశ్యం ఏమిటి అంటే, పుత్రులు
12 రకాలుగా పుత్రప్రాప్తి పుత్రులు అనేది వారు ఉంటారు అని చెప్పి అన్నారు. ఈ 12 రకాల పుత్రులలోనూ కూడా ఔరసపుత్రుడు అంటే చాలా విశేషము అని అన్నారు. ఔరసపుత్రుడే మొట్టమొదటి వాడంటే ప్రథమ స్థానం ఇవ్వదగినటువంటి వాడు అగ్రగణ్యుడు అని చెప్పి అన్నారు. అందులోనూ కూడా సవర్ణాయాం సంస్కృతాయాం స్వయముత్పాదిత ఔరసం విద్యాత్. బోధాయన స్మృతిలో చెబుతారు, స్వయముత్పాదితం ఔరసం విద్యాత్. తనకు తగినటువంటి కన్యయందు, తన వంశానికి తగినటువంటి తన స్వజాతి కన్యయందు, ఉత్తమమైనటువంటి కన్యయందు, ధర్మపరంగా వివాహమాడినటువంటి కన్యయందు, తన భార్య యందు కలిగినటువంటి సంతానం ధర్మ ప్రజా సంపత్త్యర్థం శ్రేయమద్వహ అని చెప్పి వివాహం చేసుకునేటప్పుడు సంకల్పం చెబుతారు కదా. ధర్మపరంగా సంతానము కలగటం కోసం వివాహం చేసుకుంటున్నాను అని చెప్పి ఆ విధంగా స్వకీయ ధర్మపత్ని యందు ధర్మపరంగా కలిగినటువంటి పుత్రుణ్ణి, తన ద్వారా కలిగినటువంటి పుత్రుణ్ణి ఔరసపుత్రుడు అని చెప్పి అన్నారు. స్వేక్షేత్రే సంస్కృతాయాంతు స్వయం ఉత్పాదయేద్ధియం తమ ఔరసం విజానీయాత్ పుత్రం ప్రథమ కల్పితం. ఇతడే ప్రధానమైనటువంటి వాడు అని చెప్పి అన్నారు. ఔరసో ధర్మపత్ని జహాని యాజ్ఞవల్క్య స్మృతిలో కూడా మనకు తెలియజేశారు. ధర్మపత్ని యందు కలిగినటువంటి వాడిని ఔరసపుత్రుడు అని చెప్పి అన్నారు. మరి 12 రకాల పుత్రులు ఉంటారనుకున్నాం కదా. వారిలో ఔరసుడు, అలాగే ఇంకా విశేషాలు చెబుతూ క్షేత్రజ, అదేవిధంగా దత్రిమహ అని, తల్పజ అని, కృత్రిమహ అని, ఇలాగా కానీన అని, సహోఢ అని, సదృశ అని, పౌనర్భవ అని, దత్త, పారశవ, ఇలాగా మొత్తం 12 రకాల మందిని పుత్రులను చెప్పారు. ఈ 12 రకాలు కూడా 12 రకాల్లోనూ కూడా తన ధర్మపత్ని యందు, అందులో కూడా ధర్మపత్ని అంటే తనకు తగినటువంటి యోగ్యమైనటువంటి తన జాతికి చెందినటువంటి ధర్మపత్ని యందు కలిగినటువంటి తన ద్వారా కలిగినటువంటి పుత్రుడు ఎవరైతే ఉంటారో అతడినే ఔరసపుత్రుడు అని చెప్పి అన్నారు. మరి 12 రకాల పుత్రుల్లోనూ కూడా ప్రధానమైనటువంటి వాడు, ముఖ్యమైనటువంటి వాడు ఔరసపుత్రుడు. మరి అటువంటి ఔరసపుత్రుడి విషయంలో మాత్రము ఏ తండ్రి కూడా అశ్రద్ధ వహించడు, ఏ తండ్రి కూడా అటువంటి ఔరసపుత్రుణ్ణి విడిచిపెట్టాడు. అందుకనే ఇక్కడ వీళ్ళు అయోధ్యాపుర ప్రజలు అనుకుంటున్నారు, ఔరసపుత్రులని తండ్రి సాకినట్లుగా, తండ్రి చూచినట్లుగా మనల్ని కాపాడేటటువంటి రామచంద్రమూర్తి ఈనాడు ఏ విధంగా మనల్ని విడిచిపెట్టి వనవాసానికి వెళ్ళిపోయాడు అని చెప్పి అంటూ ఇహైవ నిధనం యామః మహాప్రస్థానమేవ వా రామేణ రహితానాం హి సమర్థం జీవితం హినః. సరే, ఇటువంటి రాముడే మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అంటే ఈ లోకంలో ఇంకా మనకు గతి ఎవరు? మరి రాముడే విడిచిపెట్టి వెళ్ళినప్పుడు మనకు ఈ జీవితం ఎందుకు అని అంటూ ఇహైవ, ఈ తమసా నది తీరంలోనే మరణం యామః, మనం మరణించేద్దాం, మరణాన్ని పొందుదామన్నారు. అదేమిటండి, మరణాన్ని పొందితే అది ఆత్మహత్య అవుతుంది, ఆత్మహత్య చేసుకుంటే అది మహా పాపం అవుతుంది కదా. రాముని కారణంగా వీళ్ళు ఈ విధంగా ఆత్మహత్య చేసుకుంటే మరి పాపహేతు అవుతుంది కదా అని అంటే ఇక్కడ మరణం యామః అన్నప్పుడు అక్కడ ప్రాయోపవేశం ద్వారా మరణాన్ని పొందుదాము అని అన్నారు. ఏమిటి ప్రాయోపవేశం యొక్క లక్షణము అని అంటే ఉపవాసముల ద్వారా శరీరాన్ని క్షీణింపజేస్తూ ఆ విధంగా మరణించడాన్ని, అంటే ఐహికమైనటువంటి జీవితం మీద ఏమాత్రము ఆశ లేకుండా ఆహారాన్ని త్యజించి ధ్యానమగ్నులయ్యుండి ఆ విధంగా క్షీణించి మరణించడం ఏదైతే ఉందో దానినే ప్రాయోపవేశము అని చెప్పి అన్నారు. వాహి మహాప్రస్థానం ఏవవా,
ప్రాయోపవేశం చేద్దాం, లేకపోతే మహాప్రస్థానానికి వెళ్ళిపోదాం అన్నారు. ఏమిటి మహాప్రస్థానం అని అంటే, ఏముందండి మహాప్రస్థానం అంటే స్వర్గము అని అనుకుంటారు. కానీ మహాప్రస్థానం అంటే అర్థము జీవితంలో సాధించవలసినటువంటి వాటినన్నింటినీ సాధించేసి జీవితం మీద పూర్తిగా ఆశ ఏమాత్రము లేనటువంటి స్థితిలో ఉత్తర దిశగా అలా నడుచుకుంటూ వెళ్ళడం, అంటే తమ తమ నియమములను పాటిస్తూనే ఉత్తర దిశగా మరణము కోసం అలా నడుచుకుంటూ వెళ్ళడం ఏదైతే ఉన్నదో దానినే మహాప్రస్థానం అన్నారు. మహత్ ప్రస్థానం గొప్పదైనటువంటి మార్గము, అందుకనే దాన్ని మహాప్రస్థానం అని చెప్పి అన్నారు. అంటే మరణించే వరకు కూడా ఉత్తర దిశగా అలా దీక్షగా నడుచుకుంటూ వెళ్ళినట్లయితే దానినే మహాప్రస్థానము అని చెప్పి అన్నారు. మరి మహాప్రస్థానం చేసిన వారు ఉన్నారు. మహాభారతంలో పాండవులు చేసింది అదే పని. పాండవులు, ఆ పంచపాండవులు, అదేవిధంగా ద్రౌపది కూడా ఉత్తర దిశగా వాళ్ళ నడుచుకుంటూ వెళుతూ హిమాలయాల వరకు కూడా వాళ్ళు హిమాలయాలు ఆ పైకి కూడా వాళ్ళందరూ కూడా వెళ్ళారు. మరి భీముడు, అదేవిధంగా అర్జునుడు, నకులుడు, సహదేవుడు, అలాగే ద్రౌపది వాళ్ళు దారిలోనే ఆ హిమాలయాల్లో వాళ్ళు మరణించారు. ధర్మరాజు మాత్రము అలాగ సశరీరంగానే స్వర్గానికి వెళ్ళాడు. ఇంద్రుడు వచ్చి తీసుకుని వెళ్ళాడు. అంటే ఉత్తర దిశగా దీక్షగా మరణించే వరకు కూడా అలా నడుచుకుంటూ భగవంతుడిని ధ్యానించుకుంటూ వెళ్ళడం ఏదైతే ఉందో దాన్నే మహాప్రస్థానము అని అన్నారు. అందుకని ఇక్కడ ఏమంటున్నారు వీళ్ళు, మహాప్రస్థానం ఏవవా మహాప్రస్థానంగా ఉత్తర దిశగా మనం నడుచుకుంటూ వెళ్ళి అయినా సరే మన ప్రాణములు పోయే వరకు అలా మహాప్రస్థానంగా వెళ్ళిపోదాము, మనం ముక్తిని పొందుదాము. రామేణ రహితానాం నహ జీవితం కిమర్థం, రాముడు లేనటువంటి మనకు ఈ జీవితం ఎందుకు, అయోధ్యానగరం మాత్రం ఎందుకు, మన కుటుంబాలు మాత్రం ఎందుకు? కావున మనం ప్రాయోపవేశం ద్వారా, అంటే ఉపవాస నియమముల ద్వారా ఇక్కడే ఉండి మరణాన్ని పొందుదాం, లేకపోతే మహాప్రస్థానం ఉత్తర దిశగా దీక్షగా అలా మరణించే వరకు నడుచుకుంటూ వెళ్ళి ముక్తిని పొందుదాము. అంతేగాని రాముడు లేనటువంటి జీవితం మాత్రం మనకు వద్దు అని అనుకుంటూ ఉన్నారు. అనుకుంటూ సంతి శుష్కాని కాష్టాని ప్రభూతాని మహాంతి చ తైః ప్రజ్వాల్య చితాం సర్వే ప్రవిశామోధ పావకం. అథ లేకపోతే మూడో మార్గం కూడా ఉన్నది అన్నారు. ఏమిటి మూడో మార్గం ముక్తిని పొందడానికి అని అంటే, మహాంతి ప్రభూతాన్ని శుష్కాని కాష్టాని సంతి. ఇదిగో ఈ తీరంలో అనేకమైనటువంటి ఎండిన సమిధలు, ఎండినటువంటి కట్టెలు, కర్రలు అనేకమైనవి ఉన్నాయి. వాటితోటి తైహి చితాం ప్రజ్వాల్య, ఆ ఎండినటువంటి ఇంధనములతోటి కర్రలతోటి చితిని పేర్చి సర్వే పావకం ప్రవిశామహ, మనందరము కూడా ఆ అగ్నిలోకి ప్రవేశిద్దాము అని చెప్పి అన్నారు. ఇక్కడ చూడండి, మరణించడానికి వాళ్ళు 3 మార్గాలను చూసుకున్నారు. ఒకటి ప్రాయోపవేశము, రెండవది మహాప్రస్థానము, మూడవది అగ్నిప్రవేశము. ఈ మూడింటి ద్వారా మనం ముక్తిని పొందుదాము అని చెప్పి అంటూ ఉన్నారు. పైగా వీళ్ళ ఉద్దేశం ఏమిటి అంటే, శ్రీరాముడు మనల్ని విడిచి వెళ్ళిపోవడం ద్వారా కలిగిన ఆ ఉద్వేగం వల్ల, శోకం వల్ల కలిగినటువంటి అగ్ని కంటే కూడా ఈ లౌకికమైనటువంటి అగ్ని మన శరీరాన్ని మీ దహించదులే. పైగా మన శరీరాన్ని దహిస్తున్నటువంటి శ్రీరామ వియోగాగ్ని ముందు మన మనస్సుని దహిస్తున్నటువంటి శ్రీరాముని యొక్క వియోగాగ్ని ముందు మన శరీరాన్ని దహించేటటువంటి ఈ సామాన్యమైన అగ్ని మనల్ని ఏమి చేయగలుగుతుంది? కావున అగ్నిలో ప్రవేశిద్దాం. సజీవంగా అగ్నిలో ప్రవేశించినప్పటికీ కూడా మనకంత బాధ కలగదు. ఎందుకంటే అన్నింటికంటే మించినటువంటి బాధ శ్రీరామ వియోగము, తద్వారా మన మనస్సులో కలుగుతున్నటువంటి బాధ. కావున ఈ విధంగా ఈ 3 మార్గాలలో మనం ముక్తిని పొందుదాము అని చెప్పి అనుకుంటున్నారు. మరి జీవితంలో అన్నీ సాధించిన తర్వాత, జీవితం మీద ఆశ లేనటువంటి సందర్భంలో ప్రతిజ్ఞను నెరవేర్చడం కోసం కానీ, లేకపోతే ముక్తిని పొందడం కోసం కానీ ఇలాగా ప్రాయోపవేశం ద్వారా, అంటే ఉపవాసముల ద్వారాను,
లేకపోతే మహాప్రస్థానం దీక్షగా ఉత్తర దిక్కుకి ప్రయాణించడం ద్వారాను మరణించే వరకు, మూడవది అగ్నిని దీక్షగా అగ్నిని ఏర్పరచుకుని అగ్నిలో ప్రవేశించడం ద్వారాను కూడా మనం ముక్తిని పొందుదాము అన్నారు. అయితే ఈ 3 రకాలుగా కనుక మరణించినట్లయితే అది ఆత్మహత్య కాదు, కావున ఆత్మహత్య దోషం అనేది ఉండదు అని అన్నారు. అలా కాకుండా విషమును పుచ్చుకోవటమో, లేకపోతే నీటిలో దూకటమో, లేకపోతే బలవంతముగా ప్రాణములు తీసుకోవటమో, దీన్ని ఆత్మహత్య అంటారు. ఆత్మహత్య అనేది మహాపాపముగా చెప్పారు. కావున ఈ విధంగా ప్రాయోపవేశము, మహాప్రస్థానము, అగ్ని ప్రవేశము ఈ 3 ద్వారా కనుక ముక్తిని పొందినట్లయితే అది ఆత్మహత్యా దోషము ఉండదు. కావున ఆ విధంగా మనం ఈ లోకాన్ని విడిచిపెట్టేద్దాం. రాముడి లేనటువంటి జీవితం వ్యర్థము అని అనుకుంటూ, కిం వక్ష్యామో మహాబాహు అనసూయ ప్రియం వద నీతస్స రాఘవోస్మాభిః ఇతి వక్తుం కథం క్షమం. సరే, ఈ 3 చేయకుండా మనం మన పట్టణానికి అయోధ్య నగరానికి కనుక వెళ్ళినట్లయితే మనం కనిపించిన వెంటనే మన కుటుంబంలో ఉన్నటువంటి వారు, అలాగే అయోధ్యాపుర ప్రజల మిగిలిన వారు ఎవరైతే ఉన్నారో వారందరూ అడుగుతారు, రాముడిని తీసుకొచ్చారా, రాముడు ఎక్కడున్నాడు అని చెప్పి వాళ్ళందరూ అడిగితే వారి కిం వక్ష్యామః, వారికి ఏం సమాధానం చెబుతాం? సమాధానం చెప్పడానికి ఏమీ కూడా లేదు. మహాబాహు, గొప్ప బాహుబల సంపన్నుడు, అనసూయ, ఎవరి మీద కూడా అసూయ లేనటువంటి వాడు. అసూయ అంటే గుణిషి దోషారోపణం అసూయ అని చెప్పి అన్నారు. అంటే ఇతరుల యొక్క గుణములు కలిగిన వారి యందు కూడా ఏదో దోషాన్ని ఆపాదించాలి అనుకోవటం ఏదైతే ఉందో దానినే అసూయ అన్నారు. గుణేషు దోషారోపణం అన్నారు. గుణములను కూడా దోషముగా చూపించడం అది అసూయ అని చెప్పి అన్నారు. అంతే కదా, కొంతమందిని చూస్తూ ఉంటాం, వాళ్ళు ఎదుటి వారిలో ఉన్నటువంటి గుణాలని కూడా దోషాలుగా చిత్రీకరించి చూపిస్తూ ఉంటారు. అంటే క్షమాగుణాన్ని అసమర్థతగాను, లేకపోతే జాగ్రత్తగా ఉండేటటువంటి దాన్ని పిరిగితనంగాను ఈ విధంగా కొంతమంది చూపిస్తూ ఉంటారు కదా. అలాగా అనసూయ, అటువంటి అసూయ అనేది మాత్రము లేనటువంటి వాడు, ప్రియం వదః, అందరితోటి కూడా చాలా ప్రియంగా మాట్లాడేవాడు. పూర్వం అనుకున్నాం కదా, స్మితభాషి, మితభాషి, పూర్వభాషి అంటే నవ్వుతూ మాట్లాడేవాడు, చాలా మితంగా మాట్లాడేవాడు. అదేవిధంగా ఎవరితో అయినా సరే ముందు మాట్లాడేవాడు, ఎటువంటి అహంకారము లేకుండా ఉండేటటువంటి వాడు రామచంద్రమూర్తి అని. అటువంటి సహ రాఘవ, ఆ రామచంద్రమూర్తి అస్మాభిః వనన్నీతః ఇతి వక్తం కథం క్షమం, మేము రాముణ్ణి వనానికి తీసుకువెళ్ళి అక్కడ విడిచిపెట్టేశాము అని అయోధ్య నగరంలో ఉండేటటువంటి వారికి ఎలా చెప్పగలము, వారికి ఎలా ముఖం చూపించగలము? పైగా రాముణ్ణి ఎందుకు వదిలిపెట్టారయ్యా అంటే, రాముడిలో ఏదైనా దోషములు ఉన్నాయా అని చూపిద్దాము అంటే ఒక్క దోషము కూడా లేదు, అసూయ లేదు, కనీసం మాటల్లో తేడా లేదు, ప్రవర్తనలో తేడా లేదు. ఈ విధంగా మనస వాచ కర్మణ రాముని యొక్క ప్రవర్తన ఎప్పుడూ కూడా సద్గుణోపేతంగానే ఉన్నది, అందరికీ ఆమోదయోగ్యంగానే ఉన్నది, అందరినీ ఆనందపరిచే విధంగానే ఉన్నది. అటువంటి రాముడిని, బలపరాక్రమ సంపన్నుడైనటువంటి రాముడిని వనంలో విడిచి వచ్చాము అని ఎలా చెప్పగలం? అబ్బే అలా కాదండి, ఇంతమంది మేము ఉన్నాము, ఇంతమందిని కూడా రాముడొక్కడే సంరక్షించలేడు కావున విడిచిపెట్టాము అని చెబుదామా? అలా చెప్పటానికి వీలు లేదు. ఎందుకంటే మహాబాహు, ఒకరిని కాదు ఎంతమందినైనా సరే సంరక్షించగలిగినటువంటి శక్తి సామర్థ్యములు రాముడిలో ఉన్నాయి. కావున అటువంటి రాముణ్ణి అడవిలో విడిచిపెట్టి వచ్చేసాము అని చెప్పి ఎలా చెప్పగలము, వారికి ఎలా ముఖం చూపించగలము అని అంటూ, సానూనం నగరీ దీన దృష్ట్వాస్మాన్ రాఘవం వినా భవిష్యతి నిరానంద సస్త్రీ బాలవయోధిక. రాఘవం వినా, మనమే కాదు ఆ అయోధ్యానగరం కూడా రాముడు లేకపోవటం వల్ల అస్మాన్ దృష్ట్వా, మనల్ని చూచి,
రాముడిని విడిచిపెట్టి వెళ్ళినటువంటి మనల్ని చూచిన ఆ అయోధ్యానగరము సస్త్రీ బాల వయోధిక. పోని పెద్దవాళ్ళు మాత్రమే అడుగుతారు, వారికి సమాధానం చెబితే సరిపోతుంది అని అనుకుంటే పొరపాటు. రాముడి గురించి అడగటానికి అయోధ్యానగరంలో స్త్రీలు పురుషులు, చిన్నవారు పెద్దవారు అనే భేదం లేకుండా చిన్నపిల్లవాడి దగ్గర నుంచి ముసలివారి వరకు స్త్రీలు పురుషులు అందరూ కూడా ఎదురుబడి తరచి తరచి అడుగుతారు. ఏదో ఒకసారి సమాధానం చెప్పి ముఖం పక్కకు తిప్పుకుందామంటే కుదరనటువంటి వ్యవహారం. మరి అలాగా రాఘవమ్మిన రాముడిని విడిచిపెట్టి వెళ్ళినటువంటి మనలను దృష్ట్వా చూచి సస్త్రీ బాలవయోధిక సా నగరి. చిన్నపిల్లలు, స్త్రీలు, వృద్ధులు వీళ్ళందరితో కూడినటువంటి ఆ అయోధ్యానగరము నూనం దీనా, మిక్కిలి దీనమైనటువంటి స్థితిలో ఉంటుంది. పైగా నిరానంద భవిష్యతి, పూర్తిగా ఆనందాన్ని ఆశను కోల్పోయి వైరాగ్యం స్థితిలోకి వెళ్ళిపోతుంది. జీవితం మీద ఎవరికీ కూడా ఆశ అనేది ఉండదు అని అన్నారు. ఎందుకని అని అంటే అయోధ్యానగరంలో ఉన్నటువంటి వారు ఏమనుకుంటారు, రాముడితో పాటు కొంతమంది వెళ్ళారులే, వాళ్ళు ఎలాగోలా రాముడికి నచ్చజెప్పి వెనక్కి తీసుకువస్తారు అనే ఆశతోటి వాళ్ళందరూ ఎదురు చూస్తూ ఉంటారు. అలా ఆశతో ఎదురు చూస్తున్నటువంటి వారి దగ్గరికి మనం రాముడిని తీసుకువెళ్లకుండా రాముడిని విడిచి కనుక వెళ్ళినట్లయితే అక్కడ ఉన్న చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలివారి వరకు అందరూ కూడా బాధపడతారు. అందుకనే వారందరితో కూడినటువంటి అయోధ్యానగరము పూర్తిగా దీనమైనటువంటి స్థితిలో ఉండి నిరానంద భవిష్యతి, ఆనందము అనేదే లేకుండా అయిపోతుంది అన్నారు. ఎందుకు అంటే అయోధ్య అని అంటే ఆనందానికి నిలయమైనటువంటిది. అయోధ్య అని అంటే దేవతలు కూడా వచ్చి కొంతకాలం ఇక్కడ గడపాలి అని తహతహలాడేది. అయోధ్య అంటే పరమాత్మకు జన్మస్థానమైనటువంటిది. మరి అటువంటి అయోధ్య రాముడు లేకపోవటం వల్ల, రాముడిని విడిచి మనం వెళ్ళడం వల్ల అక్కడ ఉన్నటువంటి వారి యొక్క శోకంతో కూడినటువంటిదై, శోకంతో ఆవరించబడి ఏమాత్రము ఆనందం లేకుండా పూర్తి శోకమయమైపోతుంది. కావున మనం ఇలాగ రాముణ్ణి విడిచి ఒట్టి చేతులతో వెళ్ళినట్లయితే వారికి సమాధానం చెప్పలేము, వారి శోకాన్ని కూడా మనం ఆపలేము. ఏం చెయ్యాలి అని వాళ్ళు పాలుపోక ఆ తమసా నది తీరంలోనే అటు ఇటు తిరుగుతూ రాముడి జాడ కోసం వెతుకుతూ ఉన్నారు. మరి ఆ రాముడి జాడ, రాముడి యొక్క రథము జాడలు కనిపించాయి. ఇంకా అప్పుడు వారు ఆ మార్గం గుండా వెళ్ళాలి అని చెప్పి నిర్ణయించుకుంటున్నారు. మరి ఇందులో ఉన్న మరిన్ని విశేషాలని తర్వాతి ప్రవచనాలు తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఆచార్యుల వారి ద్వారా శ్లోకాలను పారాయణ చేసుకుందాము. यो नः सदा पालयति पिता पुत्रान् इवौरसान् कथं रघूणां सश्रेष्ठः यक्त्वा नः विपिनं गतः इहैव निधनं यामः महाप्रस्थानम् एव वा रामेण रहितानां हि किमर्थं जीवितं हिनः सन्ति शुष्काणि काष्ठानि प्रभूतानि महान्ति च तैः प्रज्वाल्य चितां सर्वे प्रविशामः अथ पावकम् किं वक्ष्यामः महाबाहुः अनसूयः प्रियं वदः नीतः सह राघवोऽस्माभिः इति वक्तुं
इति वक्तुं कथं क्षमं सानूनं नगरीदीना दृष्ट्वास्मान् राघवं विना भविष्यति निरानन्द सस्त्री बाला वयोधिका सस्त्री बाल वयोधिका इत्यार्षे श्रीमद् रामायणे आदिकाव्ये अयोध्याकाण्डे सप्तचत्वारिंशे सर्गे పంచశ్లోకాః ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు అందరము కలిసి పఠిద్దాం. ఫలశ్రుతి ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరమృద్ధికామైః శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణామృత రోగాన్మే నాశయాశేషాన్ ఆశు ధన్వంతరే హరే. ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యోనుగృహంతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరిః ప్రచోదయాత్. అథ నవగ్రహ ప్రార్థనా ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం శీతరశ్మిః భూలాభం భూమిపుత్రః సకలగుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః సౌభాగ్యం దేవమంత్రీ రిపుభయశమనం భార్గవః శౌర్యమార్కిః దీర్ఘాయుః సైంహికేయః విపులతరయశః కేతుః ఆచంద్రతారం. అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయేర్ధినాం
శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓం